వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ మాట ఏంటి? ఆసక్తితో పాటు ఆందోళన కలిగిస్తున్న ప్రశ్న ఇది. గతంలో అనేక రకాల ఆర్థిక మాంద్యాలను తట్టుకొని విజయవంతంగా బయటపడింది మన దేశం. ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. నోట్ల రద్దు తర్వాత వృద్ధి రేటు, ఉపాధి కల్పన తగ్గింది. జీఎస్టీ అమలుతో మరికొన్ని సమస్యలు వచ్చి మీద పడ్డాయి. 40 రోజుల లాక్డౌన్ వల్ల కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల్ని నష్టపోతోంది. ఈసారి వచ్చే మాంద్యాన్ని తట్టుకోవడం దేశం వల్లవుతుందా? ఆర్థిక అంశాల్లో అభివృద్ధి చెందిన దేశాలకి మనకి చాలా తేడా ఉంది. జనాభాలో మధ్యతరగతి అధికంగా ఉండడం, పొదుపు అలవాట్లు, భవిష్యత్తుపై ముందు చూపు మనకున్న సానుకూల అంశాలు. పడిపోతున్న కొనుగోలు శక్తి, రాలిపోతున్న ఉద్యోగాలు, అనిశ్చిత పరిస్థితులు ప్రతికూల అంశాలు. లాక్డౌన్ తర్వాత ఈ రెండిటిని సమన్వయం చేయడం ఎలా? సమస్యలను అధిగమిస్తూ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా? రానున్న 4 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది కేంద్ర ప్రభుత్వం. వృద్ధి రేటు, ద్రవ్యలోటు, స్టాక్ మార్కెట్లు, లావాదేవీలు లాంటివి ఇప్పటికీ దేశంలో 90% మందికి తెలియని సబ్జెక్ట్. కేంద్ర బడ్జెట్ వస్తోందంటే అందులో మనకు తగ్గేవేంటి, పెరిగేవేంటనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు భారతీయులు. ప్రభుత్వ ఆర్థిక విధానాలు ప్రజల జీవితాల్ని ప్రభావితం చేయడం, వారి జీవితాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చిన సందర్భాలు పెద్దగా ఏమీ లేవు. ఇదే భారతీయులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్లస్సు మైనస్సు. 1929లో అమెరికాలో వివిధ కంపెనీల షేర్లు పడిపోవడం వల్ల మొదలైన ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను చుట్టేసింది. ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద ఆర్థిక మాంద్యం అదే. ఆ తర్వాత 2008లో అమెరికాలోనే సబ్ ప్రైమ్ సంక్షోభం అగ్రరాజ్యంతో పాటు యూరోపియన్ దేశాల్లో మాంద్యం పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 2008లో అమెరికాలోనే సబ్ ప్రైమ్ సంక్షోభంతో అగ్రరాజ్యంతో పాటు యూరోపియన్ దేశాల్లో మాంద్యం పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత గ్రీస్ ఎకానమీ దెబ్బతినడంతో దాని ప్రభావం యూరోప్ దేశాల మీద పడింది. అయితే ఇవేవీ కూడా భారత్ను ప్రభావితం చేయలేకపోయాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన సంక్షోభాలను భారతీయులు చాలా తేలిగ్గా దాటుకొచ్చారు. గతంలో వచ్చిన సంక్షోభాల ప్రభావం మన ఆర్థిక రంగం మీద పడినా అది చాలా తక్కువే. అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికాదంతా పెట్టుబడిదారీ విధానం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇరుసులాంటి పెట్రోల్, స్టీల్, కోల్, టెలికాం, రిటైల్ సెక్టర్, ఎయిర్లైన్స్, బ్యాంకింగ్ వంటివన్నీ ప్రైవేటు సంస్థల చేతుల్లో ఉన్నాయి. భారత్లో ఆ పరిస్థితి లేదు. కీలక రంగాల్లో ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా క్రియాశీలకంగా ఉంది. స్టీల్, కోల్, బ్యాంకింగ్, పెట్రోలియం లాంటి రంగాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభసాటిగా నడుస్తున్నాయి. ప్రభుత్వం వీటిని ఎలా కావాలంటే అలా మలుచుకునే అవకాశం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కొంతమేర ప్లస్ పాయింట్. భారతదేశంలో ఇప్పటికీ 70% మంది ప్రజలు వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతులు, రైతు కూలీలు, కార్మికులతో పాటు అనేక మంది వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ రంగంలో ఆర్థిక మాంద్యం, సంక్షోభం లాంటి పదాలకు అర్థం లేదు. ఇప్పటికీ దేశంలో చాలా వరకు వ్యవసాయం పురాతన పద్ధతుల్లోనే సాగుతోంది. వ్యవసాయానికి ఎక్కడికక్కడ స్థానిక మార్కెట్ ఉంది. ధరలు ఒక్కోసారి తక్కువగా ఉన్నా వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడే అమ్మబడుతున్నాయి. బ్రెజిల్ మాదిరిగా ఇతర దేశాలకు వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే రైతుల సంఖ్య చాలా తక్కువ. ఆర్థిక సంక్షోభం వచ్చినా ఎలాంటి ప్రభావం లేకుండా గట్టెక్కుతోంది భారతదేశం. అమెరికా, చైనా, ఫ్రాన్స్తో పాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలకు విదేశీ మార్కెట్ల అవసరం. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. మన దేశంలో విస్తృత మార్కెట్ ఉంది. మన జనాభానే మనకు పెద్ద వనరు. మనం ఇప్పటికీ మన జనాభాకు అవసరమైన స్థాయిలో వస్తువుల్ని ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఆహార ధాన్యాలతో పాటు అనేక వస్తువుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో 130 కోట్ల మంది వినియోగదారులున్నారు. మన జనాభా మనకు అతిపెద్ద అనుకూల అంశం. మనం మార్కెట్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. పైగా మన వద్ద నిపుణులైన మానవ వనరులు, కష్టించి పనిచేసే యువకుల సంఖ్య ఎక్కువ. ఇతర దేశాల ప్రభావం భారత్ మీద చాలా తక్కువ. దీంతో ఇన్నాళ్లు వచ్చిన అనేక సంక్షోభాలు హిమాలయాలకు అవతలే ఆగిపోయాయి. మన దేశంలో మధ్యతరగతి వర్గం మనకున్న అతిపెద్ద ఆస్తి. వీళ్లు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. రేపటి కోసం ఆలోచన ఎక్కువ. సంపాదించిన సొమ్ములో వీలైనంత ఎక్కువ పొదుపు చేస్తారు. బంగారం, భూముల కొనుగోలుతో పాటు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో, సేవింగ్స్ పథకాల్లో పెట్టుబడి పెడతారు. విదేశాల్లో ఆ పరిస్థితి లేదు. రేపటి గురించి ఆలోచించకుండా ఖర్చు చేయడం వెస్ట్రన్ కంట్రీస్ ప్రజల అలవాటు. మన వాళ్లకున్న పొదుపు అలవాటు, ముందు చూపు దేశాన్ని అనేక సంక్షోభాల నుంచి కాపాడింది. గతంలో వచ్చిన 2 ఆర్థిక మాంద్యాలే కాదు, మరో 10 వచ్చినా భారత్ను ఆదుకునే శక్తి దేశ మధ్యతరగతి ప్రజానీకానికి ఉంది. 2025 నాటికి భారతదేశ జనాభాలో అత్యధిక యువశక్తి ఉండనుంది.
మరోవైపు అభివృద్ధి చెందిన చైనా, జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. యువశక్తి ఎక్కువగా ఉండడం మనకు వరం లాంటిదే. దేశీయంగా యువతకు నైపుణ్యం పెంచడం, వివిధ రంగాల్లో విస్తృతంగా ఉపాధి మార్గాల కల్పన ద్వారా ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తరించి ఉన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో సత్తా చాటుతున్నారు. చైనా మీద ప్రపంచానికి అపనమ్మకం, అనుమానాలు ముసురుకుంటున్న వేళ భారతదేశం ప్రపంచానికి ఆశాదీపంగా కనిపిస్తోంది. అయితే గతంలో ఉన్న పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు కొంత తేడా ఉందన్నది చేదు నిజం. 2016 నవంబర్లో నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక రంగానికి పెద్ద కుదుపు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక్కసారిగా 82% నోట్లు రద్దు కావడంతో దాని ప్రభావం అసంఘటిత రంగం మీద పడింది. ఆ తర్వాత హడావుడిగా జీఎస్టీ అమల్లోకి తేవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. ప్రజల ఆర్థిక అలవాట్లు ఎలా ఉన్నా కొనుగోలు శక్తి పడిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. లాక్డౌన్ తర్వాత ప్రజలు నగదుని దగ్గరే ఉంచుకోవడానికి ప్రాధాన్యమిస్తే ఆర్థికంగా జరిగే నష్టాన్ని అంచనా వేయలేం. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఎకానమీని పట్టాలెక్కించడం ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థ అంతా స్టాక్ మార్కెట్లు, కంపెనీల షేర్లు, వాటి లావాదేవీల మీద ఆధారపడి ఉంటుంది. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆర్థిక రంగంలో ప్రైవేట్ రంగం పాత్ర ఎక్కువ. ప్రభుత్వాలు కేవలం సౌకర్యాల కల్పనకే పరిమితమవుతాయి. అక్కడ ప్రముఖ కంపెనీలన్నీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉంటాయి. మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా సమస్య వచ్చి ఈ కంపెనీల షేర్లు పడిపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆయా దేశాల కరెన్సీ విలువ పడిపోతుంది. అలాంటి పరిస్థితి వస్తే సంక్షోభం ప్రారంభమైనట్లే. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితులు పూర్తిగా భిన్నం. మన దేశంలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు 1% లేదా అంతకంటే తక్కువే. మన మార్కెట్లలోనూ విదేశీ సంస్థాగత పెట్టుబడులే అధికం. దేశంలో ఉన్న ఎగువ మధ్యతరగతి ప్రజానీకం తాము సంపాదించిన సొమ్ముని ఎక్కువగా బంగారం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారు. చేతిలో అదనంగా డబ్బుంటే లోన్ తీసుకుని భూములు, ఇళ్ళు, ప్లాట్లు కొంటారు. ఇల్లు కొన్న తర్వాత బంగారం కొనుగోలుకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. దేశంలో ప్రతి ఇంట్లోనూ అంతో ఇంతో బంగారం దాచుకోవడం భారతీయుల అలవాటు. మన దేశంలో స్టాక్ మార్కెట్లు నష్టపోయినా, లాభపడినా దేశంలో మెజారిటీ మధ్యతరగతి వర్గానికి వచ్చే నష్టాలేమీ ఉండవు. కరోనా వల్ల దేశంలో మార్కెట్లు కూలిపోవడంతో 48 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. ఇందులో సగానికి పైగా దేశంలోని 10 మంది సంపన్నుల వాటా ఎక్కువగా ఉంది. మన దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ప్రజల పరిస్థితులు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం భిన్నంగా ఉంది. ఒక రాష్ట్రం వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధిస్తే మరో రాష్ట్రం ఐటీ మీద ఎక్కువ ఆదాయం పొందుతోంది. ఇలాంటి పరిస్థితులు మన ఆర్థిక వ్యవస్థకు కొంత సానుకూలమే. దేశంలో 90% సంపద 1% ఉన్న సంపన్నుల వద్దే ఉన్నా వారి వద్దకు ఆ సంపదను చేరుస్తోంది జనాభాలో అత్యధికంగా ఉన్న మధ్యతరగతి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులే. దేశంలో 130 కోట్ల మంది ఒక పేస్ట్ కొన్నా, సబ్బు కొన్నా దాని మీద ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుంది. సబ్బు, పేస్టు తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తుల్ని అమ్మి లాభాలు గడిస్తాయి. ఇలా దేశ ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉన్నంతకాలం ఆర్థిక రంగానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. వివిధ రంగాల్లో ప్రజలు చేసే కొనుగోళ్ల వల్లనే ప్రభుత్వానికి రెవెన్యూ వస్తోంది. ఆయా రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. స్టాక్ మార్కెట్ల లావాదేవీలతో సంబంధం లేకుండా సాగుతున్న వ్యవహారం ఇది. దేశ ప్రజల్లో అత్యధికంగా ఉన్న మధ్యతరగతి మెరుగైన జీవితం కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్ళు లాంటివి దృష్టిలో పెట్టుకుని బంగారం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతుంటారు. భూముల కొనుగోళ్లు, ఇళ్ళు, ప్లాట్లను కొనుగోలు చేయడం వల్ల ఈ రంగంలో నిర్మాణ సంస్థలకు ఆదాయం రావడంతో పాటు ప్రభుత్వానికి రెవెన్యూ వస్తోంది. నిర్మాణ రంగంలో కొనుగోళ్ల వల్ల సిమెంటు, స్టీలు, టైల్స్, ఫర్నిచర్, అనేక ఇతర రంగాల్లో కొనుగోళ్లు జరుగుతాయి. ఈ కొనుగోళ్ల మీద ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇదిలా ఒకదానికొకటి ముడిపడి మొత్తం ఆర్థిక వ్యవస్థను వృద్ధి పదంలో నడిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలకు భారత మార్కెట్ను ఆకర్షణీయంగా మారుస్తున్న అంశం ఇదే. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ అంశాల కంటే స్థానికంగా జరిగే లావాదేవీలు, మార్కెట్ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగినా తగ్గినా అది మన దేశంలో కార్ల అమ్మకాల మీద పెద్దగా ప్రభావం చూపదు. అయితే దేశంలో ఏవైనా అనూహ్య పరిణామాలు సంభవించినప్పుడు ఇక్కడ పరిస్థితులు మారిపోతాయి. నోట్ల రద్దు, ఆ తర్వాత జీఎస్టీ అమలు, బ్యాంకింగ్ రంగంలో నిరర్ధకాస్తులు పెరిగిపోవడం లాంటివి మన ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీశాయి. బ్యాంకింగ్ రంగం దెబ్బతినడం, బంగారం కొనుగోళ్ల మీద ఆంక్షలు, గోల్డ్ దిగుమతులపై పన్నులు పెంచడంతో ప్రజలు డబ్బును ఖర్చు చేయడం తగ్గించారు. దీంతో దేశంలో సంక్షోభ ఛాయలు మొదలయ్యాయి. కరోనా వల్ల దెబ్బతిన్న తొలి వ్యవస్థ అసంఘటిత రంగం. జీడీపీలో 45% ఉన్న ఈ రంగంలో 94% ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చినా మార్కెట్లకు సరుకులు తరలించలేని పరిస్థితి.
వలస కూలీలు నగరాల నుంచి స్వగ్రామాలకు వెళ్లారు. వీరంతా మళ్లీ నగరాల్లోకి వస్తేనే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేది. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. లాక్డౌన్ ఎత్తేసి ప్రజా రవాణాను గాడిలో పెడితేనే తిరిగి వీరంతా నగరాలకు చేరుకుంటారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి వల్లనే చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం లాంటివి ఆధారపడి ఉన్నాయి. వీరి కొనుగోలు శక్తి పెరిగితేనే దేశంలో ప్రముఖ సంస్థలకు, ప్రభుత్వాలకు ఆదాయం పెరిగేది. దేశంలో మధ్యతరగతి కొనుగోలు శక్తి ఇప్పటికే కొంతమేర తగ్గింది. లాక్డౌన్ వల్ల ఇది మరింత దిగజారనుంది. ప్రైవేట్, అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతే ప్రజల వినిమయ శక్తి పడిపోతుంది. కరోనాకు ముందొచ్చిన ఆర్థిక మాంద్యం కారణంగా ఆటోమొబైల్ రంగం, దాని మీద ఆధారపడినవి దెబ్బతిన్నాయి. ఆ రంగం 15,000 కోట్ల రూపాయల మేర నష్టపోయింది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు వాహనాల రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురుకానున్నాయి. వీటిని పరిష్కరించడం దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలకు, ప్రభుత్వంలో పెద్దల ప్రతిభకు అసలు సిసలు పరీక్ష. సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించుకోవాలి. కరోనా మనకు అలాంటి అవకాశాలని తీసుకొచ్చిందనేది చాలామంది ఆర్థికవేత్తలు చెబుతున్న మాట. ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను చూసి భయపడాల్సిన పని లేదు. దేశీయంగా ఉత్పత్తి పెంచడం, కొత్త విధానాలను ప్రోత్సహించడం తక్షణ అవసరం. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ఇన్నాళ్లు చైనా పోషించిన పాత్ర ఇకపై భారత్ పోషించడానికి ఇదొక అవకాశంగా చెబుతున్నారంతా. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలి. దిగుమతుల్ని తగ్గించి దిగుమతి చేసుకునే వస్తువుల్ని దేశంలోనే ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగితే భారత్కు తిరుగులేనట్లే. కానీ ఇదంత తేలికైన అంశం కాదు. 12 ఏళ్ల కిందట ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తినప్పుడు చిన్న చిన్న ఒడిదుడుకులు మినహా మన ఆర్థిక భారతం సుస్థిరంగానే నిలబడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రపంచీకరణ కోరల్లో చిక్కుకున్న తర్వాత ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం అందరి మీద పడుతోంది. మన మార్కెట్లలో అందుబాటులో ఉన్న వస్తువుల్లో సగానికి పైగా విదేశీ కంపెనీలవే. మారుమూల గ్రామాల్లోనూ 80% పైగా విదేశీ ఉత్పత్తులే ఉన్నాయి. పౌడర్లు, పేస్టులు, కార్లు, గ్రీటింగ్ కార్డులు, పాలు, కోలాలు, షాంపూలు, షూలు, పెన్నులు, పర్ఫ్యూమ్లు, మొబైళ్లు, మెమరీ కార్డులు, ఆఖరికి ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులన్నీ విదేశీనే. ఇందులో ఎక్కువ భాగం చైనావే. విదేశీ వస్తువులు కొనడం వల్ల మన సొమ్మంతా విదేశీ కంపెనీలకు పోతోంది. మన దేశంలో ఏటా కాస్మెటిక్స్ కోసమే 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇందులో భారతీయ కంపెనీల వాటా 5,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 1% కంటే తక్కువ. ఇంత విశాల దేశంలో అతిపెద్ద మార్కెట్లో స్వదేశీ ఉత్పత్తులు 1% మాత్రమే మార్కెట్లో ఉన్నాయంటే దాన్నేమనాలి? ఈ పరిస్థితి మారాల్సి ఉంది. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులు మన దేశంలోనే వినియోగించుకునేంత పెద్ద మార్కెట్ ఉంది. మన దేశంలో పతాంజలి, శ్రీశ్రీ ఆయుర్వేద, డాబర్, జండు, టాటా గ్రూప్, విప్రో, గాడ్రేజ్, వీకో, అజంతా, అమూల్ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. రానున్న రోజుల్లో ఇలాంటి సంస్థల సంఖ్య పెరగాల్సి ఉంది. లాక్డౌన్ వల్ల భారీగా దెబ్బతిన్న చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. విదేశీ సంస్థలకు తక్కువ ధరకు భూములు, విద్యుత్, పన్ను రాయితీలు ఇస్తున్న కేంద్ర రాష్ట్రాలు దేశీయ సంస్థలకు కూడా అలాంటి రాయితీలు ఇవ్వాలి. ఈ సంస్థలు తిరిగి గాడిలో పడే వరకు ఉదారంగా లోన్లు ఇవ్వడం ద్వారా ఆదుకోవాలి. దీనివల్ల దేశీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరిగితేనే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తుల్ని మనమే కొనుక్కోవడం వల్ల ప్రభుత్వానికి 2 రకాలుగా ఆదాయం వస్తుంది. సంస్థల ఉత్పత్తుల మీద వేసే పన్నులతో పాటు ప్రజల కొనుగోళ్ల మీద కూడా ఆదాయం వస్తుంది. లాక్డౌన్ వల్ల మిగతా రంగాలతో పాటు ఇన్నాళ్లు ఫుల్ జోష్లో ఉన్న నిర్మాణ రంగం కూడా క్షీణించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆగిపోయాయి. దాదాపు 50% మేర క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా దేశంలోని నగరాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రధాన నగరాల్లో దాదాపు 42% ఇళ్ల విక్రయాలు క్షీణించాయి. దేశంలోనే ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్లో 50% క్రయ విక్రయాలు క్షీణించడం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా ఇళ్ల విక్రయాలు మందగించాయి. వైరస్ ప్రభావం వల్ల ఏర్పడిన సంక్షోభం వల్ల ప్రజలు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఏప్రిల్ 20 తర్వాత నిర్మాణ రంగంలో పనులకు మినహాయింపిచ్చినా ఈ రంగం కోలుకోవడానికి చాలా కాలం పట్టొచ్చు. లాక్డౌన్తో పెద్ద పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్న పరిశ్రమలు అదే దారిలో నడిచాయి. 4 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. లాక్డౌన్ తర్వాత 15 లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా ఇది ఇంకా ఎక్కువే ఉంటుందనే అంచనా. జీఎస్టీ వసూళ్లు 50% వరకు తగ్గాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జీఎస్టీ 10% వసూళ్లు కూడా కష్టమవుతుంది.
ప్రస్తుతం నిత్యావసరాల విక్రయం ద్వారా మాత్రమే కొంత జీఎస్టీ వస్తోంది. ప్రస్తుతం వస్తు రవాణా లేక కొనుగోళ్లు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నప్పటికీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. దేశంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో ముందుంది రిటైల్ సెక్టార్. ఈ రంగంలో 5 కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల ఇప్పటికీ ఈ రంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరగనున్నాయి. దేశంలో పర్యాటక ఆతిథ్య రంగాలు పూర్తిగా పడకేశాయి. వ్యాపారం పీక్ స్థాయిలో ఉండే మార్చ్ ఏప్రిల్ నెలల్లో పర్యాటక రంగానికి 16,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. హోటళ్లు రెస్టారెంట్ల బిజినెస్ కూడా దెబ్బతింది. వీటిలో పనిచేస్తున్న వారంతా రోడ్డున పడ్డారు. జపాన్లోని నాగాసాకి, హిరోషిమా మీద అణుబాంబు దాడి జరిగిన తరువాత జపాన్ కసిగా ఎదిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన జర్మనీ ఇవాళ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. కరోనా తర్వాత మన ముందు కూడా ఇలాంటి అవకాశమే ఉంది. ఇప్పటికైనా పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓట్లు రాల్చే పథకాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి. చాలా పాత నానుడి అయినా మరోసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. చేపల్ని పట్టే నైపుణ్యాన్ని నేర్పాల్సిన తరుణమిది. పాలకులు ఆ దిశగా ఆలోచిస్తే వారితో కలిసి అడుగులు వేయడానికి ప్రజలు సదా సిద్ధంగా ఉంటారు.